హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేప జన ఎప్పుడు తయారు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా బాగుంటుంది. వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ క్విక్గా చేప జన వేపుడు అంటే ఫిష్ ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో అత్తయ్య చేసి చూపించబోతున్నారండి. చాలామంది చేప జన నీచు వాసన వస్తుందండి, తినడానికి ఇష్టపడరు కదా. కానీ నీచు వాసన రాకుండా ఈరోజు వేపుడు ఎలా చేయాలో చూసేద్దామండి. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల బోన్స్కి చాలా మంచిది. అలాగే దీనిలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుందండి. దీన్ని పిల్లలు పెట్టడం వల్ల చాలా మంచిది. సో మరి లేట్ చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg ఫ్రెష్గా ఉన్న చేప జనని తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి వాటర్తో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న జనని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించండి. ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప జొన్నని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ల గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా వేగేదాకా వేగించుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేప జన వేపుడు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఈ చేప జన చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు మాత్రం ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలకు చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈసారి రెసిపీని ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.